ఇప్పుడు మనం హైదరాబాదీ రుచుల్లో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కప్స్, పన్నీర్ 1/2 kg, టమాటా 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 8, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 2 టీ స్పూన్స్, నెయ్యి 2 టీ స్పూన్స్. పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఉడికిన తర్వాత చిల్లుల గిన్నె సాయంతో పాలకూరని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఉడికించిన పాలకూరని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. 2 టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో వేసుకోవాలి. పాలకూర పేస్ట్ని బాగా వేయించుకోవాలి. పాలకూరని వేయించుకునేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టుకుని వేయిస్తే ఆకుకూరలు నల్లగా మారుతాయి. పాలకూర బాగా వేగింది కదా, ఇప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీల్లోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.